హాయ్ గైస్, వెల్కమ్ టు ద వి ఫార్మ్స్. మీరందరూ చాలామంది ఫీడ్ ఎప్పుడు పెడతారు అండ్ ఫీడ్లో మీరు ఏమేమి వాడతారని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం వీడియో. అండ్ బై ద వే మనం కొత్తగా అయితే ఫీడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం, మన న్యూ స్టార్టప్. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేసిన మీరు దీంట్లో కూడా సపోర్ట్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ మీకు నేను ఈ ఫీల్డ్లో ఏమేమి వాడతాననేది నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమాన్ మాయన్. ఇవి వచ్చేసి వాళ్ళకి శనగలు అండ్ పిట్టగంట్లు అండ్ పొట్రాగులు, తెల్ల జొన్నలు అండ్ మనకి సజ్జలు అండ్ సోయా ఇవి వచ్చేసి వాళ్ళకి గోధుమలు అండ్ పల్లి చెక్క, క్లోజప్. మొక్కజొన్నలు అయితే చాలా తక్కువ మోతాదులో వాడతాం. వీటితో పాటు వడ్లు వాడతాం. తౌడైతే మనం మిక్స్ చేయము, తౌడు అవసరం కూడా లేదు, వడ్లు వాడతాం. అండ్ వీటితో పాటు మినరల్ మిక్సర్ అండ్ వచ్చేసరికి మనం ఆర్గానిక్ న్యాచురల్ ఆయుర్వేదిక్ పౌడర్ని అయితే యాడ్ చేస్తాను. దానివల్ల అయితే ఏంట్రా యూజెస్ అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మజిల్ గ్రోత్ చాలా బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలానే వాడికి డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా, చాలా హెల్తీగా చిక్స్ డెవలప్ అవ్వడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి వాళ్ళకి మీరు బేబీ చిక్స్ కానించి 7 or 8 months దాకా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను ఫీడ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కంప్లీట్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్నాళ్ళు మీరు సపోర్ట్ చేసిన మీరు ఇక ముందు కూడా దీంట్లో కూడా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.